అది చాలా దారుణం. 10వ రోజైనా మంచి జరగాలని కోరుకుందాం. మన 10వ రోజు మాత్రం జరుగుతుంది. వాళ్ళ ఫ్లోర్లో పావు భాగం పోయేసరికి చోటు తగ్గడం వల్ల వచ్చే కష్టాలు యాంగస్ అలిసన్ కి వెంటనే తెలిసొచ్చాయి. ఉదయం లేవగానే చూస్తే అక్కడ నేల ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నిద్ర లేవగానే ఫుల్ అలర్ట్గా ఉండాలి. గేమ్ గురించి నీకు పీడకలు రాకపోతే ఆశ్చర్యంగా ఉంది. గేమ్ గురించి నాకు పీడకలు రానక్కర్లేదు, ఎందుకంటే నేను బతుకుతుంటే ఒక పీడకల్లా ఉంది. ఇదే ఒక పీడకల. కానీ జరిగిపోయినందుకు యాంగస్ తన మీద తనే కోపంగా ఉండడం విషయం క్లియర్ గా తెలుస్తోంది. మనం ఎంత హాయిగా ఉండేవాళ్ళమో అని వాటినే చూస్తున్నాం. ఏ హీరో అయినా ఓడిపోయే చేసేది సైలెంట్ గా ఉండి బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. స్టేషన్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు అదే స్టేజ్ లో ఉన్నా. అలిసన్ కి కూడా తన మీద కోపంగా ఉంది. అవును, అది ఖచ్చితంగా నీ తప్పే. మళ్ళీ మనకు 10 ఛాన్స్ ఉందో లేదో కూడా నాకు తెలియదు. అదే మనకు వచ్చిన లాస్ట్ ఛాన్స్ ఏమో అనేది కూడా మనకు తెలియదు. నాకు తెలీదు. అందుకే ప్లాట్ఫామ్ ని కోల్పోవడం చాలా పెద్ద విషయం. ఎందుకంటే మన దగ్గర పోగొట్టుకోవడానికి ఇంకెక్కడేం లేదు. మనం ఇంకేమైనా కోల్పోతే మనం ఇంకా కోల్పోతే తట్టుకోలేము. వాళ్ళిద్దరు ఇంకా ఆకాశంలో బతకడానికి అలవాటు పడుతున్నారు. వాళ్ళిద్దరు మీతో వేగాల్సి వస్తుంది. చూడండి, తప్పుడు రెక్కలు ఆడిస్తుంది. ఫుడ్ కూడా అంతగా బాగోలేదు. అది పరమ చెత్తగా ఉంది. నేను ఇందాక తిన్న చికెన్ చూసా, అది పిల్లి ఆహారం. వాళ్ళు వేరు వేరు బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినా సరే కలిసి ఉండటానికి ప్రయత్నించాల్సి వచ్చింది. డబ్బులు నాకు ఎప్పుడు సంతోషం ఇవ్వలేదు. డబ్బులోనే పెరిగాను, కానీ దానివల్ల నాకే ఉపయోగం అనిపించలేదు. నా దగ్గర డబ్బులు లేనప్పుడు నేను లైఫ్ లో హ్యాపీగా ఉన్నాను. డబ్బు సంతోషం ఇవ్వదు, అది ఇది అని నువ్వెన్నైనా చెప్పచ్చు. కానీ నీ దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు అలా అనుకుంటున్నావేమో. ఆ డబ్బు చాలా మంది జీవితాలు మార్చేస్తుంది. అవును, నిజమే. నేను ఆ డబ్బుతో మా తమ్ముడితో కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాను. కొంచెం సేవింగ్స్ లో ఉంచుతాను. అయితే డబ్బు నీకు దక్కాలనిపిస్తుంది. డబ్బు గురించి యాంగస్ ఎంత తేలిగ్గా మాట్లాడాడో విన్నాక అలిసన్ తనకి సగం కాదు, మొత్తం డబ్బంతా కూడా తనకే దక్కాలని డిసైడ్ అయిపోయింది. యాంగస్, నేను ఒక లాక్ చేసేస్తా. నన్ను చెవులు మూసుకోమంటావా? ఇది కొంచెం ఎమోషనల్ మ్యాటర్. సరే, నా గేమ్ ప్లాన్ గురించి ఇప్పటిదాకా ఎక్కువగా మాట్లాడలేదు. ఈ 30 రోజులు లేదా 100 రోజుల ఛాలెంజ్ లో ఇప్పటిదాకా ఎవరు చివరి దాకా ఉండి పక్క వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కొట్టేసింది లేదు. అలా చేయాలని నాకు నేనే చెప్తున్నా. నేను జోక్ చేయట్లేదు. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు ఏందో కూడా మాకు గుర్తుండట్లేదు. అందుకే ఇలా చేస్తున్నాం. దీనివల్ల మా మైండ్ కరెక్ట్ గా పనిచేస్తుంది. ఈ రోజు 8వ రోజు. ఈ సన్సెట్ చూడడానికి ఎంత బాగుందో. వాళ్ళిద్దరు ఇప్పుడు బాగా కలిసిపోయారు. ఏదో నీ పెద్ద అథ్లెటిక్ మనలో నేను ఒక ఫ్యాన్ చెప్తే కానీ వాళ్ళ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. దేవుడా, ఈ కాలు ఒకటి బాబోయ్. ఎంజాయ్ చేయాల్సిందే, తప్పదు కదా. గుడ్ మార్నింగ్. చలి చంపేస్తోంది. ఎండలో నుంచి నేను వెచ్చగా ఉంటుందేమో చూస్తున్నా. కానీ వాళ్ళకి సమస్య వాతావరణం ఒక్కటే కాదు. నాకు టార్టిల్లో అస్సలు నచ్చలేదు. మనం ఎప్పుడెప్పుడు మంచి తిండి తిందామా ఉంది. ఇప్పుడు 10వ రోజు. వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం. ఇద్దరు ఎలా ఉన్నారు? పర్వాలేదు, బాగానే ఉన్నాం. కానీ ఇప్పుడు ఇంత దారుణంగా ఉంటుందా? ఇప్పుడు మన దగ్గర బట్టలు ఉంది. ఈ బట్టలు ఇక్కడ ఎందుకు అనుకున్నాను? దేని నుంచి తప్పుకోవడానికి? అంటే ఇది నొక్కితే క్విట్ అవ్వడానికి డబ్బులు ఇస్తారా? అవును. నో, ఒక పెద్ద రంపపు బ్లేడ్ ని ఆపడానికి. దాన్ని పంపండి. మీకు ఎదురుగా వచ్చే 30 రోజులకి సరిపడా ఫుడ్ ఉంది. అది మీ దగ్గర ఉన్న ఆ ప్యాకెట్ ఫుడ్ కంటే చాలా రెట్లు బెటర్ గా ఉంటుంది. ఆ ఫుడ్ మీకు దక్కకుండా ఆపుతున్న ఒకే ఒక విషయం ఏంటంటే ఆ రంపం బ్లేడ్ ఆ తాడుని కోసేయడమే. చూసారుగా, వచ్చే 24 గంటల్లో ఎప్పుడో ఒకప్పుడు ఆ బ్లేడ్ కింద పడిపోవడం మొదలవుతుంది. ఆ తాడుని కోసే